హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. దివాళీ స్పెషల్ రెసిపీస్ లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ పెసరపప్పు బెల్లం కాంబినేషన్ తో పూర్ణాలు ఆరల్స్ పూర్ణం బూరెలు అండి. యూజువల్లీ మనం పూర్ణాలు అంటే శనగపప్పు బెల్లం కాంబినేషన్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాం కదా, బట్ అమ్మవారికి పెసరపప్పుతో చేసిన నైవేద్యాల రెసిపీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవాళ నేను ఆ పెసరపప్పు యూజ్ చేసి పూర్ణం బూరెల రెసిపీ చూపిస్తున్నాను. రెసిపీ అనేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయి ప్రిపేర్ చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఏదైనా స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్న బౌల్ కానీ కప్ కానీ తీసుకోండి. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు వేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని తగిన వాటర్ పోసుకుని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోండి. అలాగే మరొక గిన్నెలోకి 2 కప్పుల రైస్ వేసుకుని వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని తగిన వాటర్ పోసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు వేసుకుని వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పెసరపప్పును కూడా తగిన వాటర్ పోసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పెసరపప్పు నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా వంపేసి ఈ పెసరపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. అవసరం అనిపిస్తే 1 or 2 టీ స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసి పెసరపప్పుని ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మీరు తీసుకున్న బౌల్ అనేది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ ని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా వాటర్ పోసి ఈ బౌల్ ని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ కుక్ చేసుకుంటామో అలాగే కుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఆరల్స్ ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే ఇలా బౌల్లో కాకుండా మీ దగ్గర ఇడ్లీ పెట్టుకునే ప్లేట్స్ ఉంటాయి కదా, సో ఇడ్లీ రేకుల్లో కూడా ఇడ్లీలాగా వేసేసుకుని అలా కూడా స్టీమ్ కుక్ అనేది చేసుకోవచ్చు. సో అది కుక్ అయ్యే లోపు మీన్వైల్ మనం మినప్పప్పు రైస్ రెండింటి నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి 2 విడివిడిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని స్మూత్ అండ్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని బౌల్స్ లోకి కలెక్ట్ చేసుకుని పెట్టుకుందాం. సో మనకి లోపు ఈ పెసరపప్పు మిశ్రమం అనేది స్టీమ్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేడి తగ్గిన తర్వాత అంటే లైట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఎడ్జెస్ అంతా కూడా ఒక నైఫ్ యూజ్ చేసి స్క్రాప్ చేసి ఈ మిశ్రమాన్ని నైఫ్ యూజ్ చేసి రఫ్ గా అలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. సో కంప్లీట్ గా చల్లారిపోయాకైతే మనకి ఈ పెసరపప్పు మిశ్రమం అనేది బాగా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వేడి మీద ఉన్నప్పుడే అలా చేసేయాలి. మీరు కావాలి అనుకుంటే మినప్పప్పు రైస్ రెండింటిని ఒకేసారి కలిపి కూడా గ్రైండింగ్ చేయొచ్చు. ఆరల్స్ ఇలా విడివిడిగా గ్రైండింగ్ చేసి అంతా కలిపి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సింగ్ చేసి అలా అయినా చేసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా కలిపేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మొత్తం పిండి అవసరం పడలేదు, ఓన్లీ హాఫ్ క్వాంటిటీ పిండిని మాత్రమే యూజ్ చేశాను. సో రిమైనింగ్ పిండితో మీరు కావాలనుకుంటే పునుగులు వేసుకోవచ్చు, ఆరల్స్ అలా ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మీరు దోశలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో పిండి మిగిలిపోయిందన్న బాధే ఎప్పుడు పడాల్సిన అవసరం లేదండి. పూర్ణాలు ప్రిపేర్ చేసినప్పుడు పైన పూత పిండి మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చు, లేదా ఆ పిండితో మీరు దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చు, సో ఊతప్పం వేసుకోవచ్చు. సో ఎన్నో రకాల రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం వేసి 1/2 కప్పు వాటర్ పోసి బెల్లాన్ని ఫస్ట్ కంప్లీట్ గా కరిగించుకోండి. మీన్ వైల్ మనకి పెసరపప్పు మిశ్రమం అనేది కంప్లీట్ గా ఆరిపోయి ఉంటుంది. సో దీన్ని చేత్తో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా మ్యాషింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు ఇలా మీకు కష్టం అనుకుంటే ఇందాక ఆల్రెడీ మనం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసి వాటర్ ఏమీ వేయకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. మరీ మీకు స్మూత్ పౌడర్ లాగా అయితే రాదు, కొంచెం క్రంబుల్డ్ పౌడర్ లాగా వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. సో ఈలోపు మనకి బెల్లం వాటర్ అనేది కరిగిపోయి ఉంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు పౌడర్ ని కడాయిలోకి వేసి ఆ బెల్లం వాటర్ ని పెసరపప్పు మిశ్రమాన్ని బాగా కలుపుకుని మిశ్రమం అనేది దగ్గరికి పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతుండగానే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకుని మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఈ పెసరపప్పుతో ప్రిపేర్ చేసిన బూరెలు ఆరల్స్ పూర్ణాల రెసిపీ అనేది మన శనగపప్పుతో ప్రిపేర్ చేసిన రెసిపీ కంటే కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్యారలల్ గా 2-3 పనులు ఒకేసారి ఇలా చేసేస్తే అస్సలు కష్టమేమి కాదండి, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో మనకి మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు అరచెయ్య అంటే మణికట్టు ఉంటుంది కదా, సో దాని హెల్ప్ తో మీరు కొంచెం ఇలా బాగా మ్యాష్ చేసుకుంటే బాగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. మనకి ముద్దపప్పు ఏ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందో అలా వచ్చేస్తుంది. ఈ మిశ్రమం నుంచి నేనైతే మీడియం సైజ్ బాల్స్ నాకు 12 వచ్చాయండి. సో 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇలా కష్టము అనుకుంటే ఇది నీడింగ్ ఇదంతా చేత్తో నొప్పి కష్టం అనుకుంటే మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసినట్టయితే మనకి పూర్ణం అనేది లోపల ఆయిల్లోకి వేసినప్పుడు బయటకు వచ్చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసి ఆయిల్ జస్ట్ మీడియం గా హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, అలానే మరీ తక్కువ వేడి కూడా ఉండకూడదు, మోడరేట్ గా హీట్ అయ్యి ఉండాలి.
ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి పైన పూతపిండి ఏదైతే ఉందో దాని నుంచి హాఫ్ క్వాంటిటీని ఒక బౌల్లోకి తీసుకుని దానికి ఆ పిండికి సరిపడా ఉప్పు అనేది వేసుకుని బాగా కలుపుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్న పూర్ణం స్టఫింగ్ నుంచి ఒక్కొక్క బాల్ని ఆ పిండిలోకి వేసి పిండి అంతా కూడా ఆ పూర్ణం బాల్కి కోట్ అయ్యేలాగా అన్ని సైడ్స్ కూడా కోటింగ్ చేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లోకి నిదానంగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని అన్ని సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. కేవలం వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం టైం పట్టినా కూడా ఈజీగా కుక్ అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కంగారు పడి కుక్ చేసేసినట్టయితే మనకి ఆ పూర్ణం ఫిల్లింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే పైన పూతపిండి మాడిపోతుంది, లోపల పిండి పచ్చిగానే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ చేసుకోండి. పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. కడాయిలో మరీ ఎక్కువ వేసేయద్దు. ఎన్నైతే సరిపోతాయో మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి, మీరు పోసిన ఆయిల్ ఇంటెన్సిటీని బట్టి అన్ని మాత్రమే వేయండి. ఎందుకంటే ఎక్కువ వేసేస్తే అది ఆయిల్లో అటు ఇటు తిప్పుకోవటం కూడా కష్టం అవుతుంది. సో చూసారు కదా, ఇలా కొంచెం స్పేషియస్ గానే ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ పెసరపప్పుతో ప్రిపేర్ చేసిన పూర్ణాలు అనేవి మనకి శనగపప్పుతో ప్రిపేర్ చేసిన పూర్ణాలు లాగా నార్మల్ డేస్ అంటే సమ్మర్లో ఇట్లాంటప్పుడు 1-2 days పాటు ఉండవండి. ఒక 1 day కన్జ్యూమ్ చేయాలి సమ్మర్లో అయితే. వింటర్లో అయితే ఒక 2 days వరకు ఉంటాయి. సో తప్పకుండా ఈ దీపావళికి రెసిపీని అందరూ ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.